ఇక గత వైసీపీ ప్రభుత్వంలో 22A భూములను ఫ్రీ హోల్డ్ చేసి దోపిడీకి పాల్పడినట్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 13 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయి. భూ కబ్జాలను, తప్పుడు రిజిస్ట్రేషన్లన్నిటినీ బయట పెట్టాలని, ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్లు జరిగిన 25,000 ఎకరాలపైన విచారణ జరపాలని కేబినెట్ ఇప్పుడు నిశ్చయించింది. ఇక అక్రమ ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లపై విచారణ చేపట్టేందుకు డిప్యూటీ కలెక్టర్లతో కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఓవరాల్ గా ఇక ఇవన్నీ అంశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, కేబినెట్ లో పలు అంశాలను ఏపీ ప్రభుత్వం చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఒకవైపు మద్యం విక్రయాలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే భూ రిజిస్ట్రేషన్ కి సంబంధించి అక్రమ రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని కూడా, దీనికి సంబంధించి కూడా పలు నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా వీటన్నిటికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కేబినెట్ లో నిన్న కీలకమైన నిర్ణయాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా త్వరలోనే మద్యం పాలసీ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మద్యం పాలసీకి సంబంధించి కొత్త బ్రాండ్లను ఇంట్రడ్యూస్ చేయాలి అని కూడా నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ ఇవ్వడంతో పాటు మద్యం కంపెనీలకు ప్రభుత్వం ఆహ్వానం పలకాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా పాత విధానంలో వ్యాపారానికి భరోసా ఇవ్వడంతో పాటు కొంత ఆదాయాన్ని కూడా వదులుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా పాత విధానంలో వ్యాపారం చేసుకోవచ్చు అని కూడా వారికి చెప్పడంతో పాటు ఏవైతే మంచి బ్రాండ్లు ఉంటాయో వాటన్నిటినీ కూడా రాష్ట్రంలో ప్రవేశపెట్టడం ద్వారా క్రమంగా జగన్ బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మాయం చేసే వ్యూహం అయితే దీని వెనక ఉందని చెప్పుకోవచ్చు. మీడియం ప్రీమియం బ్రాండ్లు పొరుగు రాష్ట్రాల్లో కంటే కూడా ఏపీలో తక్కువ రేటుకు ఇచ్చేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. కొత్త బ్రాండ్లు షాపుల్లో ఉంచడంతో పాటు వాటిని వినియోగదారులకు అందుబాటులో ఉంచడం, అదే సమయంలో ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితం అయింది జగన్ బ్రాండ్ల మూలంగా. ఆ బ్రాండ్లన్నీ కూడా క్రమంగా అంతర్ధానం అయ్యేలాగా వీరు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మంత్రి కొల్లు రవీంద్ర కూడా ప్రైవేట్ మద్యం షాపుల విధానం వస్తే అన్ని కంపెనీలకు న్యాయం జరుగుతుందని కూడా నిన్న వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. మద్యం కంపెనీలు ఇదే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశాయని ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద కల్తీ మద్యం బ్రాండ్ల నుంచి విముక్తి కలిగించేలాగా నూతన మద్యం పాలసీ తీసుకురానున్నట్లుగా తెలుస్తోంది. దీనిపైన కేబినెట్ లో చర్చించారు. అక్టోబర్ 1 నాటికి కొత్త మద్యం పాలసీని తీసుకురావడంతో పాటు పాత బ్రాండ్లను తీసుకొచ్చేందుకు ప్రాధాన్యం ఇస్తామని కూడా ఇప్పటికే చెప్పారు. తద్వారా క్రమంగా వినియోగదారులు ఏవైతే కోరుకుంటారో వాటినే ఆ బ్రాండ్లే మద్యం అమ్మే విధంగా కూడా షాపులన్నీ కూడా మారే పరిస్థితి అయితే ఉంది. గతంలో 70 రూపాయల చీప్ లిక్కర్ ధర జగన్ బ్రాండ్ల మూలంగా 150 దాటేసింది. దాన్ని వీళ్ళంతా సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడం అనేది ముఖ్య ఉద్దేశంగా చెబుతున్నారు. మరోవైపు జగన్ రాళ్లపై జగన్ బొమ్మలు, అదేవిధంగా పేర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ముద్ర, క్యూఆర్ కోడ్ తో కూడినటువంటి పాస్ పుస్తకాలు, గతంలో జగన్ ఫోటోలతో ఇచ్చిన పాస్ పుస్తకాలను కూడా వెనక్కి తీసుకుని ప్రభుత్వం ముద్ర, క్యూఆర్ కోడ్ తో ఉన్న పాస్ పుస్తకాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే ఆ పొలానికి సంబంధించిన అడ్రస్ వచ్చేలాగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటు 217 జీవోను మత్స్యకారులకు మేలుగా చేకూర్చేందుకు తీసుకురాబోతున్నారు. గత ప్రభుత్వం చెరువులను ఆక్షన్ వేయడం వల్ల మత్స్యకారులు తమ జీవన భృతిని కోల్పోయారు. దాన్ని తొలగిస్తూ కూడా తిరిగి ఆ జీవోను రద్దు చేస్తూ ఈ రోజు నిన్న కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ఇదే విధంగా ముఖ్యంగా కేబినెట్ లో సుండిపెంట వద్ద ఉన్నటువంటి జీవో నెంబర్ 40 ఆధారంగా కొన్ని భూములను 208 ఎకరాల భూములను ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దీనిపైన కూడా నిర్ణయం తీసుకుని తిరిగి ఇరిగేషన్ శాఖ భూములను తీసుకోవడం, శ్రీశైలం మాస్టర్ ప్లాన్ లో దాన్ని ఉపయోగించుకోవాలని కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ఇదే విధంగా మావోయిస్టుల పైన నిషేధాన్ని మరికొంతకాలం అంటే మరో సంవత్సరం పాటు పొడిగిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో మరొక 380 పోస్టులను భర్తీకి ఆమోదం కూడా తెలియజేస్తూ నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. కేబినెట్ లో ఈ విధంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు అక్రమ మద్యం రవాణా, గంజాయి, నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి రాష్ట్రంలో అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రులు కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు.